తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు కసరత్తు చేస్తుంది. గ్రేటర్ పరిధిలో జిల్లాల పునర్విభజనకు సర్కార్ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. రంగారెడ్డి అర్బన్ మరియు రంగారెడ్డి రూరల్ జిల్లాలుగా విభజన చేయనుంది. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధికి సమానంగా కూడా కొత్త జిల్లాను ఏర్పాటు చేయనుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి మొత్తాన్ని కూడా అర్బన్ జిల్లాగా, ఇక ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిని రూరల్ జిల్లాగా విభజించనుంది. ఇక షాద్నగర్, శంషాబాద్ రూరల్ మండలం, చేవెళ్ల, ఆమలనగల్లు, ఇక కేశంపేట, తలకొండపల్లి, మాగుడ, యాచారం, మంచాల, ఇక కందుకూరు, మహేశ్వరం మండలాలను కూడా రూరల్ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ఇటు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. ఇటు హైదరాబాద్, మల్కాజ్గిరి జిల్లాల సరిహద్దులను కూడా మార్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ కూడా కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే ఈ సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, అటు యాదాద్రి ఏదైతే కమిషనరేట్ 4 కమిషనరేట్లు రెడీ చేశారో దాంతో పాటు సో జిల్లాను కూడా ఆ రంగారెడ్డి జిల్లాలో అర్బన్ అలాగే రూరల్ గా విభజించే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా పెద్ద ఎత్తున అంటే ఈ 4 కమిషనరేట్లకు గాను ముఖ్యంగా ఏదైతే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధితో పాటు, ఎందుకంటే కొత్త కమిషనరేట్ కాబట్టి దానికి సంబంధించిన మొత్తం కూడా ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి రంగారెడ్డి పెద్ద ఎత్తున విస్తీర్ణంగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. దానికి సంబంధించి ఒకవైపు రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు, రంగారెడ్డిలో పెద్దగా ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఉంటుంది రంగారెడ్డి జిల్లా కాబట్టి దాన్ని 2గా చేయాలి. దాంతో పాటు ఏదైతే ఇప్పుడు రంగారెడ్డిలో ఉన్నటువంటి జిల్లాలు సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, పారిశ్రామిక ఇండస్ట్రీలు కావచ్చు, మొత్తం వెంచర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కొత్త ఫ్యూచర్ సిటీలో ఏదైతే రంగారెడ్డి రూరల్ జిల్లాలను విభజన చేయాలి. సో ఈ ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ చేయాలి అనేది ఒక ఇదిగా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. దాంట్లో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో దాదాపు ఏదైతే షాద్ నగర్, శంషాబాద్ రూరల్ మండలాలు, చేవెళ్ల, ఆమనగల్లు, కేశవంపేట, తలకొండపల్లి, సో యాచారం, మంచాల, కందుకూరు, మహేశ్వరం మండలాలను రూరల్ జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అధికారులంతా కూడా కసరత్తు చేశారు. దాంట్లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నారు. దీంతో పాటు మల్కాజ్గిరికి సంబంధించి కూడా అంటే జిల్లా పరిధిని పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా మల్కాజ్గిరి జిల్లాను పెంచే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో ముఖ్యంగా రంగారెడ్డి అర్బన్ కు సంబంధించి కూడా ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఉన్న వారిని మొత్తం కూడా ఏదైతే రంగారెడ్డి జిల్లా ఉందో దాన్ని కొత్త జిల్లాగా చేసే ప్రయత్నంలో అయితే ప్రభుత్వం ఉంది. కీలక నిర్ణయం అయితే తీసుకురాబోతా ఉన్నారు. ఈ గ్రేటర్ పరిధిలో జిల్లాలు కూడా అంటే గ్రేటర్ లో ఉన్నటువంటి ఏదైతే మల్కాజ్గిరి కావచ్చు, ఈ పటాన్ చెరువుకు సంబంధించి ఈ జిల్లాలకి కూడా మొత్తం విస్తీర్ణం పెంచే అవకాశం అయితే ఉంది. సతీష్, మరి ఇప్పుడు ఈ విభజన ఏదైతే ఉందో జిల్లా విభజన, ఇది కేవలం ఇప్పుడు పాలన సౌలభ్యం కోసమేనంటారా లేక రాజకీయ లెక్కలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ముఖ్యంగా ఫ్యూచర్ సిటీకి కొత్త కమిషనరేట్ పరిధి, ఫ్యూచర్ సిటీ అనేది కొత్త కమిషనరేట్ పరిధి, దానికి సంబంధించి జిల్లాకి ఒక అనుబంధంగా ఉంటే తొందరగా డెవలప్మెంట్ అవుతుంది. అలాగే పెట్టుబడులు కూడా ఒక జిల్లా తరుణంలో తొందరగా వస్తాయనే ఆలోచనతో దానికి ఒక జిల్లా ఉండాలి అన్నట్టుగా కూడా ఇది చేస్తా ఉన్నారు. దానికి సంబంధించే ఈ నిర్ణయం తీసుకున్నారు. సో కొత్త ఫ్యూచర్ సిటీకి రంగారెడ్డి రూరల్ అర్బన్ అంటే అర్బన్ కు ఒక జిల్లా ఉంటుంది, ఆల్రెడీ ఉన్న జిల్లా ఉంటుంది. రూరల్ గా ఒక జిల్లాను ఆ ఫ్యూచర్ సిటీ రంగారెడ్డి ఫ్యూచర్ సిటీ జిల్లాగా దానికి పేరు కూడా వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. సో ముఖ్యంగా రాజకీయంగా కాకుండా ముఖ్యంగా ఏదైతే ఫ్యూచర్ సిటీకి సంబంధించి దానికి పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి తీసుకున్నారు. దానికి సంబంధించి రంగారెడ్డిలో ముఖ్యంగా పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఉన్నాయి కాబట్టి
డెవలప్మెంట్ తొందరగా అవుతుంది. సో రంగారెడ్డి జిల్లా అంటే ఇక్కడే అంటే దగ్గరలోనే ఉంటుంది అనే ఇది కూడా ఉంటది కాబట్టి సో ముఖ్యంగా ఈ రంగారెడ్డిని విభజించి అక్కడ ఫ్యూచర్ సిటీకి దాన్ని అనుసంధానం చేసి ప్రభుత్వానికి అటు గవర్నమెంట్ కు మేలు జరిగేలా చూడాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది అమూల్య. ఏర్పాటుతో ఇటు రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు, ఆస్తి ధర అయి ఉండొచ్చు, దీనిపైన ఏమైనా ప్రభావం ఉంటుందంటారా? డెఫినెట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఫ్యూచర్ సిటీలో ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయి, కొత్తగా దీన్ని తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు రేట్లు పెద్దగా ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పుడు రంగారెడ్డి ఇక్కడ లోపల ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ కి లోపల ఉందో అది దాదాపు 1 ఎకరా 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు వెళ్తున్న పరిస్థితి ఉన్నాయి. కానీ ఫ్యూచర్ సిటీలో ఆ పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. సో దాన్ని డెవలప్ చేయడానికే ఈ రంగారెడ్డి జిల్లాని రెండుగా విడదీసి రూరల్ అలాగే అర్బన్ జిల్లాలుగా విడగొట్టి దానికి ఫ్యూచర్ సిటీలో అనుసంధానం చేయాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో రంగారెడ్డి జిల్లాలో దాదాపు ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి మణికొండ కావచ్చు, ఇవన్నీ షాద్ నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా సో ఈ దగ్గరనే ఉంటాయి కాబట్టి సో ఆ రేటు ఏదైతే ఇక్కడ హైదరాబాద్ ఇంటర్నల్ సిటీలో ఉన్న రేట్లను కూడా సో ఫ్యూచర్ సిటీలో దాదాపు ఆ రేట్లు వచ్చే స్థాయికి తీసుకెళ్లాలి అనేది గవర్నమెంట్ ప్లాన్ గా కనిపిస్తా ఉంది అమూల్య. మరి ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేయనున్నారని కూడా తెలుస్తోంది. మరి ఇప్పుడు ఈ నిర్ణయం ఆల్మోస్ట్ ఖరారు అయిపోయినట్టే అంటారా? డెఫినెట్ గా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కొత్త కమిషనరేట్ పరిధి కూడా మీరు చూసారు. అదే ఏదైతే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కావచ్చు, అలాగే యాదాద్రి కమిషనరేట్ కావచ్చు, ఈ రెండు కూడా కొత్త కమిషనరేట్లు చేశారు. సో ఇంతకు ముందు నుంచి కూడా ఎప్పుడు కూడా ఇట్లా కమిషనరేట్ కొత్తగా పెడతారనేది లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని మంత్రులతో చర్చించి కేబినెట్ లో చర్చించి ముఖ్యంగా డైరెక్ట్ నేరుగా జీవోని రిలీజ్ చేసేస్తా ఉన్నారు. ముఖ్యంగా దాదాపు ఈ జిల్లా అనేది కూడా ఖరారు అయిపోయినట్టే. దీని మీద పెద్దగా అభ్యంతరాలు కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు కాబట్టి పెద్ద అభ్యంతరాలు అయితే వచ్చే అవకాశం అయితే లేదు. ముఖ్యంగా మరి ప్రతిపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు వస్తాయో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఏదేమైనప్పటికీ జిల్లా అయితే ఏర్పాటుకు పూర్తి, ఎందుకంటే ఇప్పటికే డ్రాఫ్ట్ మొత్తం కూడా రెడీ చేసి పెట్టారు. సో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. సో జిల్లా కూడా ఈ ఎలక్షన్స్ కు వెళ్లే ముందు ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి వెళ్లే ముందే ఇవి చేస్తారని కూడా పొలిటికల్ రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఒక ప్రశ్న చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు కసరత్తు చేస్తుంది. గ్రేటర్ పరిధిలో జిల్లాల పునర్విభజనకు సర్కార్ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లాపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. రంగారెడ్డి అర్బన్, రంగారెడ్డి రూరల్ జిల్లాలుగా విభజన జరగనుంది. ఇటు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధికి సమానంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి మొత్తాన్ని కూడా అర్బన్ జిల్లాగా, ఇటు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిని రూరల్ జిల్లాగా విభజించనున్నారు. షాద్ నగర్, శంషాబాద్ రూరల్ మండలం, చెవెళ్ల, ఆమనగల్లు, ఇటు చూసుకుంటే కేశంపేట, తలకొండపల్లి, మాడ్గుల, యాచారం, మంచాల, కందుకూరు, మహేశ్వరం మండలాలను కూడా రూరల్ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే కూడా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇటు హైదరాబాద్, మల్కాజ్గిరి జిల్లాల సరిహద్దులను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది.